అని. సో అలాంటిలో ఐడి ఫ్రీగా దొరుకుతుంది. సో ఐడికి అర్థమైంది అందరికి ఐడి అంటే ఏంటో. ఓకే ఐడి అని ఆధార్ కార్డు రెడీ చేస్తా. సరే నువ్వు రాకుండా అయితే నువ్వు ముందర ఉంటావు. ఫస్ట్ ఏంది ముందరుంటే అట్టే అవుతుంది, మళ్ళీ తిప్పి కొడుతుంది. సో అందుకనే వెస్టీజ్ మీటింగ్ వేయడానికి ముందర ఉండవని చెప్పండి. ఐడి ఫ్రీగా దొరుకుతుంది. ఈ ఐడిని తలరాత మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని సృష్టించింది. సో ఈ ఐడి నెంబర్ అనేది నాకు నవంబర్ 17, 2019లో వచ్చింది. సో ఇప్పటికీ 6 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఒక సంవత్సరం అంతా మీలాగానే నేను, సో నాలాగా మీరు చేయకండి. సో ఒక సంవత్సరం అంతా నేను ఫస్ట్ నాకు నేనే డిసైడ్ అయినా. సో ఐడి ఎందుకు అంటే వాడుకోమని చెప్పి ఆరోగ్యం కోసం కదా ఐడి తీసుకున్నా. ఒక సంవత్సరం వరకు నేను చెప్పకపోవడం వల్ల ఎప్పటికీ చాలా బాధపడుతున్నాను తెలుసా. ఎందుకంటే తోటలో పిఎంసీఎం మెంబర్ అయ్యి మంచి టీం తయారు చేసుకొని మంచిగా ముందు లీడర్ తయారు చేసుకున్నారు. నేను ఐడి తీసుకొని ఇంట్లో కూర్చున్నా కాబట్టి ఇవి చాలా కారణాలు ఇది చేయలేదని చెప్పి మాకు కూడా ఎవరు టీం తయారు చేయలేదు, మాకు ఆలోచనే లేదు. చూడండి ఇప్పుడు లోపల నుంచి లాక్ వేసుకున్నాం, బయట నుంచి ఎవరైనా లాక్ వేసి తీస్తామా లేదా? కానీ లోపల నుంచి లాక్ వేసుకుంటే ఎవరు తీస్తారు? బయట లాక్ వేస్తే వచ్చి లాక్ తీసి ఇచ్చినా కూడా వచ్చి తీసుకున్నాం, వచ్చినా కూర్చున్నాం. కానీ లోపల నుంచి లాక్ వేస్తే ఎట్లా తీస్తాను చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెస్టీజ్ చెయ్యొచ్చు, చాలా మంది నాకు అవసరం లేదు, నేను గెలవలేను, నా వల్ల కాదు, నేను లేడీస్ని, నాకు పరిచయాలు లేవు, నాకు 100 మంది తెలియదు, అందుకనే నేను చెయ్యను వెస్టీజ్ అంటారు. ఇప్పుడు లోపల నుంచి వాళ్ళని లాక్ వేసుకున్నావు. నీకు చెప్పిరా నువ్వు 100 మందిని తీసుకురామని చెప్పి? నీకు చదువు కావాలని చెప్పిరా ఎవరైనా? నీకు తెలివి ఉండాలని చెప్పిరా? అబ్బో నీకు నువ్వే క్వశ్చన్లు వేసుకొని నా వల్ల కాదు నేను చెప్తుండలేదు. నువ్వు చెప్తే ఎందుకు ఇద్దరాలు? నేను చెప్పవాలే కదా నేను. సో నువ్వు చెప్తే వినరు, నీ వల్ల కాదని మనమే లోపల నుంచి లాక్ వేసుకున్నాం. నేను కూడా స్టార్టింగ్ ఐడి ఇచ్చినప్పుడు మానవ అంటే బాగుండాలి. ఎందుకంటే నేను లివర్ కిడ్నీలు అన్ని బయట అరుగు తెచ్చుకోలేదు, కిరాయికి తెచ్చుకోలేదు, మా వాళ్ళు కూడా ఎవరు తెచ్చుకోలేదు. ఒంట్లో పాటలన్నీ బాగుండాలంటే చచ్చిపోయేదాకా రోగం రావద్దంటే కల్తీ లేనివి కెమికల్ లేనివి వాడాలి. అవి ఇట్లా వెస్టీజ్ బ్రాండ్ చాలా బాగుంటాయి. డిస్కౌంట్ ఆఫర్ క్యాష్ బ్యాక్ వస్తుంది. 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వస్తుంది కదా. కొంచెం అత్యాశతో 1 నెల మిగులుతుంది, కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, సాంబార్ బతకాలని చెప్పి ఐడి తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు వాడుతూనే ఉన్నా. వాడుకోవాలా వద్దా? ఒక సంవత్సరం అంతా నేను వాడిన తర్వాత అప్పుడు అవసరం వచ్చింది. ఎందుకంటే తన దాకా వచ్చితే తప్ప తలకు తగ్గుతా అడిగేయం. ఏదైనా మంట ఎక్కాలి వస్తేనే ముందుకుతాం, చల్లగా ఐస్ ఉంటాం ఐడ. మంట ఉండాలి, బాధ్యత గుర్తుకొచ్చింది. సో బాధ్యత గుర్తుకొచ్చినప్పుడు ఫ్యామిలీని కూడా నేను చూసుకోవాలి, పిల్లలు కూడా మంచిగా చూసుకోవాలి. ఒక 5-6 వేలు చేతి ఖర్చులు ఉంటే చాలా అనుకుని నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 160 రూపాయల చెక్కు. సో వాడుకుంటే 100 రూపాయలే బెనిఫిట్, ఇంకేం లేదు ఇక్కడ. సో ఆరోగ్యం బెనిఫిట్, సంపాదించింది దవాఖానలో పెట్టకుండా అంటే వెస్టీజ్ ఐడి తీసుకోవాలి. కొంచెం డిస్కౌంట్ వస్తుంది అంటే వెస్టీజ్ ఐడి తీసుకోవాలి. 4 నెలలు వస్తే 5వ నెల ఫ్రీ వస్తుంది కాబట్టి ఐడి తీసుకోవాలి. సో ఇట్లా ఐడి తీసుకున్నప్పుడు ఒక సంవత్సరం అంతా నేను వాడుకున్నా. బిజినెస్ చేయాలన్నప్పుడు 160 రూపాయల చెప్పు చాలా వరకు ట్రై చేసినా ఎవరు వినలేదు. ఎందుకంటే నేను అప్పుడు అంతకుముందుకు ఏం చేసినా డబ్బు ఉంది, కారు ఉంది, మా సార్ చూసుకుంటాడు కాబట్టి నాకు అవసరం లేదని నేను ఆల్రెడీ చెప్పలేదు. కానీ ఎప్పుడైతే ఒక 5,000 నాకు కావాలి, ఎవరి దగ్గర చేసి ఆపకుండా ఒక 5,000 నా అకౌంట్లో పడితే చాలు, నా చేతి ఖర్చులకు వస్తే నాకు డ్రీమ్ సెట్ అయ్యింది. కావాలా వద్దా? ఒక 5,000 ఉంటే చాలా వెస్టేజ్కి వస్తే 160 రూపాయలు ఫస్ట్ నేను డిసైడ్ అయింది. చూడండి ఈరోజు 1 రూపాయి బిల్లు పైకి వేసాం, మనకు నచ్చింది పడుతుందా? పడదు. అదే 40 బిల్లులు పైకి వేసి చూడండి ఒక్కసారి, 4 పడతాయో పడేది. మీరు వేసి చూడండి. మరి ఈరోజు వనసరిపురం మీటింగ్ అన్నప్పుడు ఎంతమంది చెప్పారు? ఒక్కసారి క్యాల్కులేషన్ వేయండి, ఎంతమంది చెప్పారు? మీకు మీరే వేసుకోండి. ఎవరు చెప్పలేదు. ఎసార్ చెప్పకుండా వస్తారా వాళ్ళు? నేను అనుకోని పోస్టర్ రాగానే పొలం దగ్గర ప్లేస్, ఈ పోస్టర్ కదా ఏదైనా